సభా వేదికని అలంకరించిన వైద్యలింగం గారికి, అలాగే నారాయణ స్వామి గారికి, అలాగే వైద్యనాథం గారికి, అలాగే అనంతరామ గారికి, అలాగే కార్తికేయన్ గారికి, పరిమళ స్వామి గారికి, అలాగే ప్రసాదరాజు గారికి, చెక్కల అరుణ్ కుమార్ గారికి, గంగిరెడ్డి తినాదరావు గారికి, మెల్లం చెన్నా గారికి, అలాగే శ్రీగంట రామకృష్ణ గారికి, అలాగే పైడికొండ రాజబాబు గారికి, అలాగే మెల్ల చెన్నై గారికి, వేదికను అలంకరించిన సభాధ్యక్షులు అద్దాన్ దినేష్ గారికి, ఈ వేదిక ముందున్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే యానంలో కాంగ్రెస్ 30-40 సంవత్సరాల బట్టి నుంచి ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే యానంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరిగినాయి. అలాగే వైద్యలింగం గారు 2 సార్లు సీఎంగా చేసినప్పుడు యానానికి ప్రత్యేకంగా ఏదన్నా పెద్ద పెద్ద ఇష్యూలు ఏమైనా ఉన్నాయంటే యాన్ మినీ స్కూల్ స్టేషన్ కానీ, నవోదయ స్కూల్ కానీ, అలాగే ఇంకా వేరే వేరే సావిత్రి నగర్ నుంచి దరేల తప్ప దాకా కూడా రోడ్డు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ వైద్యులం గారి హయాంలోనే జరిగినాయి. అదేవిధంగా నారాయణ స్వామి గారు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు యానానికి రావాల్సిన నిధులు కానీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నారాయణ స్వామి గారి హయాంలోనే కూడా జరిగినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దగ్గరగా ఎంపీ ఎలక్షన్ నుంచి కూడా యానంలో జనం 7,000 మంది ఓట్లు వేయడం జరిగింది. ఎందుకనంటే యువతల నుంచి ₹1 ఖర్చు పెట్టకపోయినా సరే 7,000 ఓట్లు యానం ప్రజలందరూ కూడా కాంగ్రెసే చేశారు, అభిమానంతో వేశారు. ఎందుకంటే ₹1 తీసుకోకుండా అభిమానంతో వేయడం వల్ల ఇవాళ ఎంపీ గారు 28 నియోజకవర్గాల్లో మెజార్టీతో 1,15,000 సీట్లతో ఎంపీగా గెలుపొందారు. ఎందుకనంటే ఈ ప్రభుత్వం మీద బీజేపీ, రంగస్వామి, ఎన్ఆర్ కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న ప్రభుత్వం మీద ఎర్త కలిగి ఈ ప్రభుత్వం మీద రంగస్వామి గారి మీద ఉన్న ఈ 8 సార్లు ఎమ్మెల్యేగా చేసి సీఎంగా 2 సార్లు సీఎంగా చేసి ఎంపీగా 2వ ఎంపీగా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అతనుకున్న వ్యక్తిగత అభిమానంతో అతనుకున్న ఇదిని బట్టి ఇలా జనాలందరూ కూడా చాలా ఇదిగా స్వాగతం చేయరు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా 2026లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గవర్నమెంట్ పాండిచేరిలో వస్తుంది. అదేవిధంగా యానానికి అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకనంటే వైద్యలింగం గారు కానీ, నారాయణ స్వామి గారు కానీ ఎక్కువ అభిమానం యానం మీద ఇంట్రెస్ట్ పెట్టారు. ఎందుకనంటే యానాన్ని రాజకీయాలు పాడైపోయినాయి. యానం రాజకీయం ఎక్కడో ఉండడం వల్ల ఈ 30 సంవత్సరాల మట్టి నుంచి పాడు చేసేసి పాండిచేరి రాజకీయాలు కూడా పాడైపోయినాయి యానం నాయకుల వల్ల. దానివల్ల ఏంటంటే యానాన్ని పూర్తిగా దృష్టి పెట్టాలి అందుకని చెప్పేసి ఎంపీ ఎలక్షన్ ముందే నన్ను పార్టీలో జాయిన్ అవ్వమన్నారు. ఆ రోజు నాకు కుదరకపోవడం వల్ల ఈ రోజు ఈ అవకాశం వైద్యలింగం గారు, నారాయణ స్వామి గారి సమక్షంలో ఈ జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అభివృద్ధి చేయడానికి, అలాగే కేంద్రంలో అధికారం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చేంత వరకు కూడా నా కృషి రాజకీయంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి ఈ రోజు కాంగ్రెస్ లో చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా అద్భుతమైన రాజకీయాలు చూడబోతున్నారు. ఎందుకంటే యానం జనాలందరూ కూడా భయాందోళనతో గురవి ఇది చేస్తారు. ఎందుకంటే యానంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పి డెవలప్మెంట్ జరిగింది. తర్వాత ఈ 10 సంవత్సరాల మట్టి నుంచి ఎన్ఆర్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కానీ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి కూడా ఇతను ఏమీ చేసింది ఏమీ లేదు యానంలో. ఇవాళ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే యానం మీద ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పేసి నారాయణ స్వామి గారు, వైద్యలింగం గారు మాకు అందరికీ కూడా యానం ప్రజల తరఫున ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యానంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, గాలి కుదిలేశారు. ఈ సమస్యలన్నీ కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ని పటిష్టం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి దేనికైనా సరే యానం మీద ఎక్కువ దృష్టి పెట్టి నెలకొకసారి
కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అందరూ కూడా యానం ఇచ్చేసి యానం అభివృద్ధి గురించి ఏ విధంగా చేయాలి, యానంలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అని మీరు అందరూ దృష్టి పెడితేనే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మాకు రాజకీయాలు పాండిచేరి రాజకీయాలు ఏంటనేది ఇప్పుడు దాకా ఎవరు దృష్టి పెట్టలేదు. గత రాజకీయాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల మట్టి నుంచి కొన్ని విషయాలు మాకు తెలిసిన, ఇందాక అనంతరామ గారిని చెప్పినట్టు అన్ని మోసాలు ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మోసాలు ఇంకా జరగబోతాయని చెప్పి జనాల అభిప్రాయాలు ఇంకా అభిప్రాయంతో ఉన్నారు యానంలో. అభిప్రాయాన్ని అందరూ కూడా మీరు ఇప్పుడు దాకా విముక్తి కలిగించారని చెప్పేసి ఇందాక అనంతరామ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా జనాల అభిప్రాయం అదే అభిప్రాయం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ మోసం చేశారు, మోసం చేసినా సరే ఇంకా ఏదో జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నాకు వైద్యులంగా గారు కానీ నారాయణ స్వామి గారు చెప్పిన మాటలు వింటే కనుక యానానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి, రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, గత 15 రోజుల మట్టి నుంచి కూడా నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి నాకు కొంత టైము లేకపోవడం వల్ల కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు, ఎందుకంటే వారం రోజుల టైం ఉంది, వారం రోజులను కూడా ఈ కార్యక్రమం చెయ్యాలనుకున్నప్పుడు మా కుర్రలందరూ కూడా, దినేష్ కానీ అందరూ కూడా చాలా ఇదిగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. వైద్యులంగా సార్, నారాయణ స్వామి గారు సార్, యానంలో ఇంపార్టెంట్గా మా ప్రజలు ఇబ్బంది పడేది ఏంటంటే ఏ విధంగా కోరుకునేది ఏమీ లేదు సార్. ఆంధ్రాలో చాలా పథకాలు ఉన్నాయి, ఇక్కడ పథకాలు ఏమీ లేవు సార్. ఏమీ ఆశించలేదు యానం ప్రజలు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఆరోగ్యరీత్యా సమస్య ఎక్కువ ఉంది సార్. ఆరోగ్యరీత్యా సమస్య ఎక్కువ ఏంటంటే మాకు యానం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ సరైన డాక్టర్లు లేరు సార్. సరైన డాక్టర్లు లేకపోవడంతో యానంలో ప్రజలందరూ కాకినాడ వెళ్ళాలి సార్. కాకినాడ వెళ్ళాలంటే ట్రీట్మెంట్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళింది వేల లక్షల రూపాయలు బిల్లులు వేస్తున్నారు. మీకు పాండిచేరిలో అయితే జిప్మేర్ హాస్పిటల్ ఉండటం వల్ల మీకు ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతున్న వల్ల మీకు ఆ ఇబ్బంది లేదు సార్. మాకు ఇక్కడ ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందని చెప్తున్నారు కానీ గత 2 సంవత్సరాల మట్టి నుంచి కూడా ఉన్న ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్కి బిల్లులు కట్టకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ యానంలో. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరైనా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్నారంటే అది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. వీళ్ళందరూ గాలి కుదిలేసి ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్ ఆయుష్మాన్ భారత్ అనేది బిల్లులు అనేది హాస్పిటల్ మెడికవర్కి కానీ అపోలోకి కానీ ఈ డబ్బులు కడితే చాలా మంది ఎవరి సాయం అవసరం లేదు సార్. ఈ డబ్బులు ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ ఉంటే చాలు, హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అన్ని విధాల ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. దాని విషయంలో మీరు దృష్టి పెట్టి గవర్నర్ గారికి చెప్పి ఈ బిల్లులన్నీ క్లియర్ చేయించి ఆయుష్మాన్ భారత్ విషయంలో మాత్రం చాలా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి నేను ఇది కోరుతున్నాను సార్ యానం ప్రజల తరఫుని. అదేవిధంగా సార్ యానం నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది సార్. ఎందుకంటే యానంలో ఇండస్ట్రీస్ అన్ని మూతపడిపోయినాయి సార్. ఇదివరకు రీజెన్సీ ఉండేది, ఆ రీజెన్సీతో పాటు ఇంకా ఇండస్ట్రీస్ చాలా ఉంది సార్. ఎందుకంటే యానం వ్యాపారాలు కూడా పాడైపోయినాయి సార్. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న రేట్లు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందంటే పక్క రాష్ట్రంలో ఉన్న రేట్లు యానంలో రేట్లు లేవు సార్. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది గత 20 సంవత్సరాల మట్టి నుంచి కూడా ఏ విధమైన సహకారం లేకపోవడం వల్ల ఇండస్ట్రీలు వీళ్ళ స్వార్థాల గురించి, వీళ్ళ ప్రెస్టేజ్ల గురించి, వీళ్ళ ఈగోల గురించి కంపెనీలు మూతపడిపోయినాయి సార్. యానంలో నిరుద్యోగ సమస్య తీరాలంటే కంపెనీని యానం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో మీరు అధికారంలోకి వస్తారు మేము అందరం భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యానాన్ని ఒక సంపద సృష్టించేలాగా మీరు ప్రయత్నం చేస్తేనే యానం బాగుపడుతుంది సార్. ఎందుకంటే మేము 850 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మా సమస్యలన్నీ కూడా ఇప్పుడు దాకా కూడా యానం ప్రజలు లోకల్ లీడర్స్ చెప్పారు సార్. మీరందరూ కూడా పాండిచేరి నుంచి వచ్చి ఎప్పుడైనా సార్ పూర్తి దృష్టి పెట్టాలని చెప్పేసి మాకు ప్రయత్నం చేస్తున్నాం సార్. అలాగే ఇక్కడ మాకు టూరిజం డెవలప్మెంట్ కూడా మీరు రేపు పొద్దున్న రాబోయే అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం మాకు అనుకూలమైన ప్లేస్ ఉంది సార్. ఇక్కడ ఆ టూరిజం ప్లేస్ ని చాలా వనరులు ఉన్నాయి సార్. మాకు ఇక్కడ చాలా అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి. యానం ఎవరైనా వస్తుందంటున్నారంటే చాలా మంది బయట వాళ్ళకి యానం చాలా బాగుంటుందని వస్తున్నారు సార్. ఒక్కసారి చూసి వెళ్ళిపోయిన తర్వాత మరి యానం ఏమి లేదని వెళ్ళిపోతున్నారు సార్. మాకు ఇక్కడ యానంలో గోదావరి ఉంది, గోదావరిలో ప్రైవేటీకరణ చేసి టూరిజం డెవలప్మెంట్ బోర్డు షేకారు కానీ యానంలో లోకల్ ఎంప్లాయ్మెంట్ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. యానంలో ఉపాధి రావాలనుకుంటే మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలాగా యానం మున్సిపాలిటీకి ఆదాయం వస్తే మా యానం ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది సార్. ఇలా అదేవిధంగా సార్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇళ్ల పట్టా స్కీమ్లు ఇచ్చారు సార్. 20 సంవత్సరాలు అవుతుంది. యానంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు సార్. ఆ నిరుపేదలకి యానంలో ఇళ్ల పట్టాలు గవర్నమెంట్ స్థలాలు లేవు కాబట్టి ఎక్కడైనా యానంలో రేపొద్దున రాబోయే అధికారంలోకి వచ్చినప్పుడు మీరు
మీరు మేనిఫెస్టోలో మాత్రం యానానికి గవర్నమెంట్ ప్లేస్లో ఎక్కడన్నా ఏదైనా ఇంద్రమ్మ స్కీమ్ పెట్టి యానంలో లేనంటే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్కీమ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ఈ కాంగ్రెస్ ప్రతినిధులందరూ